రామచంద్ర ప్రభు యొక్క శక్తి తెలిసుండి అంతకు పూర్వం వాలి చేతిలో బాగా దెబ్బలు తిని ఉండడం వల్ల, కష్టాలు ఎక్కువైపోవటం వల్ల, ఏళ్ల తరబడి హింస అనుభవించటం వల్ల సుగ్రీవుడు రాముణ్ణి కూడా శంకించాడు. శరణాగతి పొందినటువంటి భక్తులు భగవంతుణ్ణి శంకించవచ్చా అని ఒక ధర్మ సందేహం భక్తుల మనస్సులో ఉంటుంది. భగవంతుడంటే ఎంత భక్తి ఉన్నా తాము పొందిన కష్టాలు ఎక్కువగా ఉంటే ఆ కష్టాల్లోంచి అంత తేలికగా బయట పడలేని మార్గం ఉన్నప్పుడు భగవంతుడిని భక్తుడు శంకిస్తాడు. ఆ హక్కు భక్తుడికి కూడా ఉందట. మహానుభావులైన వాళ్ళు నువ్వు అసలు ఉన్నావా అని అడిగారట. భగవంతుడి పట్టుకుని నిలదీసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన నవ్వుకుని, అమ్మయ్య గట్టిగా తిట్టాడు వీడు, ఇప్పుడు వద్దాం, ఇక్కడికి వచ్చి అతనికి దర్శనమిద్దాం అనుకుంటాడు. భగవంతుడు తిడితే కోపగించడండోయ్. ఎవరు తిడితే కోపగించడు? చిత్తశుద్ధి కలిగి తనని నమ్మి పూజించినటువంటి వాడు కష్టం వచ్చి ఒకవేళ ఏ కారణం చేతనైనా నిందించినా పట్టించుకోడు. అరకొర భక్తి కలిగినటువంటి వాళ్ళు తిట్టిన ఒకటే పొగిడిన ఒకటే అనుకోండి, అది పక్కన పెట్టండి. నిజంగా సుగ్రీవుడికి రాముడిని చూసినప్పుడు నమ్మకం కలిగింది. ఆ కోదండం చూచాడు, ఆ రూపం చూచాడు, ఆ కాంతి చూచాడు, అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటున్నప్పుడు ఆయనను ముట్టుకున్నాడు కదా, కౌగిలించుకున్నాడు కదా. యోగులకి కూడా దుర్లభమైన రాముని కౌగిలింత లభించిన వాలి యొక్క పరాక్రమం అతనికి తెలుసు. ఇంకా రాముడి పరాక్రమం చవి చూడలేదు కనుక ఆయనకి దుందుభిగా చెప్పాడు. ఆ దుందుభిని ఎత్తి ఇక్కడ విసిరేస్తే మతంగ మహర్షి ఆశ్రమంలో పడ్డాడు వాడొచ్చి, వాడి శవం ఇక్కడ పడింది, అది వాలి పరాక్రమం అని రాముడితో చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటంటే భయంకరుడైన దుందుభిని చంపడమే కాక ఎత్తి 8 మైళ్ళు విసిరేసాడు వాడు. అంతటి వీరుణ్ణి ఇప్పుడు నువ్వు చంపాలి. కాబట్టి నిన్ను నమ్మాలంటే నువ్వు అంతటి వీరుడివి అని నిరూపించుకోవాలి. ఇంక రెండోది, వాలి అనుదినము ఇక్కడ 8 మద్ది చెట్లని పట్టుకుని ఊపి కొమ్మలు విరిచేస్తూ ఉండేవాడు. వాడు ఊపితే ఆ చెట్టుకున్న ఆకులు కొమ్మలు తమంత తామే గలగల శబ్దం చేస్తూ రాలిపోతాయి. అంత పరాక్రమవంతుడు. ఇవన్నీ చెప్పి, నువ్వు ఇచ్చిన మాట నమ్ముతున్నాను, అయినా వాలి అంటే భయం వల్ల నువ్వు వాలిని చంపలేకపోతే నా కొంప మునిగిపోతుంది కనుక కొంచెం భయపడి ఇలా అంటున్నాను. ఇలా అంటాడు. మళ్ళీ రాముడు ఏమన్నా నొచ్చుకుంటాడేమోనని, అబ్బో నీ రూపమే చూస్తున్నాను, నీ రూపం చూసినప్పుడల్లా నీ మీద నమ్మకం కలుగుతోంది. తేజోభస్మచ్ఛన్నమివానలం, నీ తేజస్సు చూస్తే నివురు గప్పిన నిప్పులో ఉన్నావు. నివురు అన్న నీరు అన్న బూడిద. నిప్పు పైన బూడిద ఉంటుంది, అడుగున నిప్పు ఉంటుంది. మనం బూడిదే కదా అని కాలేస్తే చుర్రున అడుగునున్న నిప్పు కాలుస్తుంది. పైన బూడిద ఉన్న కారణము చేత పైకి కనపడకుండా అడుగున వెలిగిపోతున్న నిప్పులాంటి వాడు నువ్వు. అనగా వేషమేమో మునివేషం, లోపల తేజస్సు పరాక్రమానికి సంబంధించిన తేజస్సు. అందువల్ల నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు 2 పనులు చేస్తే నీ మీద విశ్వాసం కలుగుతుంది. ఒకటి, దుందుబి శరీరాన్ని ఎత్తి అవతల పారేయాలి. మరొకటి, 7 మద్ది చెట్లలో ఒక్క చెట్టునైనా పడగొడితే చాలంటున్నాడు ఆయన. ఒకసారేమో ఒకటి పడగొట్టినా చాలన్నాడు. మళ్ళీ అంతలోనే అబ్బే సాలాన్ సప్తాద్య రాఘవ అన్నాడు. అంటే ఆయన మనస్సు తడబడుతోంది. 7 మద్ది చెట్లు ఒక బాణంతో పడగొట్టినా నమ్ముతానని ఒకసారి అన్నాడు, 7 ఒకే దెబ్బకి పడగొడితే నమ్ముతానని ఇంకోసారి అంటున్నాడు. ఆయనకే నిలకడ లేకుండా అయిపోయింది. సరే ఇదంతా విన్నాడు రాముడు. చిరునవ్వు నవ్వాడు. సుగ్రీవ, నువ్వు వానరోత్తముడివి, ఇంతకీ నన్నేం చేయమంటావు? ఏం చేస్తే నీకు నా మీద విశ్వాసం కలుగుతుంది అని మళ్ళీ అడిగాడండోయ్. ఇదిగో ఇక్కడ దుందుబి కళేబరం ఉంది, ఈ కళేబరాన్ని అవతల పారేయాలి, అప్పుడు నేను నీ పరాక్రమాన్ని నమ్ముతాను. వెంటనే రాముడు ఏం చేశాడు? చేత్తో ఎత్తలేదట ఆ కళేబరాన్ని. దుందుబి శరీరం అక్కడ ఎండిపోయింది, పెద్ద కళేబరం అది. చర్మం లేదు, మాంసం లేదు, రక్తం లేదు, కేవలం ఎముకల పోగు అస్థిపంజరం అక్కడ ఉన్నది. ఆయన తోలయత్వా మహాబాహు చిక్షేప దశయోజనం
పాదాంగుష్ఠేన లీలయ, ఎడమకాలి బొటన వేలుతో ఒక్క తను తన్నాడు దాన్ని. ఆ తను తనడంతో 10 యోజనాలు అవతల పడిందిట. వాలి దుందువి శరీరాన్ని 1 యోజనం అవతలకి విసిరాడు, 8 మైళ్ళు విసిరాడు. రాముడు 80 మైళ్ళకి విసిరేశాడు. వాలి తన చేత్తో ఎత్తాడు వాడి శరీరాన్ని, చేత్తో ఎత్తి గిర్రను తిప్పి 8 మైళ్ళు విసిరాడు. ఈయన ఎడమకాలి బొటన వేలుతోటి, పైగా కేవలం బొటన వేలుతో అలా ఎత్తి విసిరేశాడు 80 మైళ్ళు. ఇప్పుడైనా నమ్ముతాడా? నమ్మలా. లక్ష్మణుడికేసి చూసి రాముడికేసి చూడకుండా, లక్ష్మణ, ఈ శరీరాన్ని వాలి ఎత్తి విసిరినప్పుడు దాని చుట్టూత మాంసం ఉంది, ఎముకల గూడు చుట్టూత చర్మం ఉంది, అప్పుడే చచ్చిన మృతకళేవరం. ఇప్పుడు ఎండిపోయి డొల్లైపోయింది. ఎండిపోయి డొల్లైపోతే తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా చెట్టు బాగా ఎండిపోతే ఏమవుతుంది? తేలికైపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఎత్తడం కష్టం ఉండవు. కట్టెలు కూడా అంతే, పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం బరువుగా ఉంటాయి. మనిషి శరీరం కూడా అంతే, ఇలా ఉన్నప్పుడు ఎత్తడం కొంచెం కష్టం. శరీరం కాలిపోయాక ఉత్తి ఎముకలు పోయే మిగిలితే దాన్ని ఎవడనే ఎత్తేస్తాడు. అంటే రాముడిని మళ్ళీ అనుమానించాడనమాట. రక్తమాంసాలు లేవు, ఇప్పుడు తేలికైపోయింది. తృణభూతశ్చ రాఘవ, అందులో రాముడికి గడ్డి పరకలో ఉంది. అది గడ్డి పరకని 80 మైళ్ళు విసరడం పెద్ద కష్టం కాదు. అస్థిపంజరములు రాముడెత్తి విసిరి పారవేసినంత మాత్రం చేతే రాముడు మహాపరాక్రమవంతుడని నేను నమ్మలేను అని రాముడికేసి తిరిగి, రామా, మీ ఇద్దరి బలాబలాలు ఎలాంటివో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ అస్థిపంజరం ప్రస్తుతం పరీక్షలో నిలబడదు. కారణం ఇది పచ్చిది కాదు, ఎండిపోయింది కనుక. ఇక ఒకటే, నీవు ఇక్కడున్నటువంటి మధ్య చెట్లలో సాలమేకంతు నిర్భింద్య, ఇందాక ఏమన్నాడు? 7 చెట్లు పడగొట్టన్నాడే, ఇప్పుడు 7 దిగిందండి కొంచెం. ఒక్క చెట్టుని, ఏకంతు అంటే ఒక్కదానిని. ఏం చెట్టు? సాలం, మధ్య చెట్టు అనమాట. ఒక్క మధ్య చెట్టుని నీ బాణంతో టక్కన పడగొట్టేసావనుకో, అప్పుడు నీవు పరాక్రమవంతుడు అని నమ్ముతాను. ఎందుకంటే వాలి ఒక్కొక్క చెట్టు పట్టుకుని ఊపుతాడు, నువ్వు కూడా అలా ఒక చెట్టు పడగొట్టు. రామచంద్ర, సందేహం లేదు, నువ్వు పడగొడతావని నాకు నమ్మకం ఉంది అంటున్నాడు మళ్ళీ. నీ పరాక్రమం గొప్పది, నీ ధనుస్సు గొప్పది, భుజబలం గొప్పది. నువ్వు ఆకర్ణాంతం బాణం లాగి విడిచిపెట్టావంటే మధ్య చెట్టు టక్కన పడిపోతుంది. కానీ ఇది నా అనుమాన నివృత్తి కోసం మాత్రమే నీకు పెట్టిన పరీక్ష. ఇందులో కొన్ని నవ్వులు వస్తాయన్నమాట. నేను పాస్పోర్ట్ రెన్యువల్కి పెట్టాలండి. అయ్యి బాబాయ్, మీరు గురువుగారు మహానుభావులండి, అందులో సందేహం లేదండి. అయినా మా ఎంక్వైరీ తప్పదు కదండి. మీ పేరు పద్మాకర్ గారేనండి? ఏంటి, నన్ను ఏమో 10 ఏళ్ళుగా చూస్తున్నాడు ఆయన. నా దగ్గర ఏమో పురాణాలు విన్నట్ట, నా మొహం చూసేట. అయినా మీరు పద్మాకర్ గారేనండి? పోలీసులు కేసులు ఏం లేవు కదండి. ఫార్మాలిటీ ఏమనుకోకండి, గురువుగారేట, కానీ ఎంక్వైరీ అన్నాడు ఆయన. అది నిజాయితీ, తప్పదు మరి. కాబట్టి దేని లక్షణం దాందే. అలాగే రాముడు పరాక్రమవంతుడే, ఆయన నమ్ముతాను, కానీ నా సందేహం నాదే. కాబట్టి నువ్వు ఒక బాణంతో ఒక చెట్టు పడగొట్టేయాలి, ఇది నా తృప్తి అన్నాడు ఆయన. ఇంత అని మళ్ళీ రాముడు నొచ్చుకోకుండా ఉండడానికి ఇంకోసారి గట్టిగా పొగిడాడు. సూర్యుడు మహా తేజస్శాలి. సూర్యుడి తేజస్సుని ఎవడు అవిశ్వాసం చూపించి సూర్యుడిలో తేజస్సు లేదు అనడం. సూర్యుడంటే తేజస్సు కలిగిన వాడు, వేడి కలిగిన వాడే. సింహమే, రాముడనేటటువంటి వాడు క్షత్రియ సింహమే. అయినా సరే బాణంతో కొడితేనే నేను నమ్ముతాను. రాముడు చిరునవ్వు నవ్వాడు. ఒక బాణం చెవిదాకా లాగి ఎక్కుపెట్టి విడిచిపెట్టాడు. ధనుస్సుకి బాణం వేసేవాళ్ళు కొంతమంది ఇక్కడ దాకా లాగుతారు, కానీ రాముడు అలా కాదు, బాగా చెవిదాకా లాగాడు. లాగాలంటే బలం ఉండాలి, ధనుస్సు కూడా గట్టిదయ్యి ఉండాలి. కొన్ని ధనుస్సులు గట్టిగా లాగితే పట్మని విరిగిపోతాయి. అది పనికిమాలిన ధనుస్సు కాదు, వైష్ణవ ధనుస్సు. ఆ ధనుస్సుకి ఒక అద్భుతమైన బాణం ఎక్కుపెట్టాడు, చెవిదాకా లాగాడు. ఆ 7 మధ్య చెట్టులో మొదటి మధ్య చెట్టుకేసి కొట్టాడు. ఇప్పుడు అది ఏం చేసిందిట? జామ్మని వెళ్ళిపోయింది. వెళ్ళడం కాదు, ఒక మధ్య చెట్టులోంచి 2వ మధ్య చెట్టుకి, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, అలా 7 చెట్లను దూసుకుపోయి పడగొట్టేసింది. వరుసగా ఉన్న 7 చెట్లు ఒక్క బాణం దెబ్బకి పెద్ద శబ్దంతో కూలిపోయాయి. ఆకాశాన్నంటుతున్న మంచి బలమైన మానుకట్టిన
7 మద్ది చెట్లు ఒక్క దెబ్బ కూలిపోయాయి. సప్త సాలభేత్రే నమః అని రాముడి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఉన్నది. ఈ సాల శబ్దం తెలియక ఎవడో తాళ అని మార్చేశాడు. రామాయణంలో సాల ఉన్నది తప్ప తాళ లేదు. సాలము అంటే మద్ది చెట్టు, తాళము అంటే తాడి చెట్టు. తాడి చెట్లు ఆయనకి ఎంత లెక్కండి? మద్ది చెట్లు పడగొట్టాడంటే గొప్ప, కానీ రాముడి లాంటి పరాక్రమవంతుడికి తాడి చెట్టు పెద్ద లెక్క కాదట. అందువల్ల ఈయన పడగొట్టింది సప్త సాల వృక్షములను. ఒకసారి కాదు, చాలాసార్లు చెప్పాడు రామాయణంలో వాల్మీకి మహర్షి. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానర పొంగవ. రామచంద్రుని యొక్క ఒకే ఒక్క బాణము ఈ 7 మద్ది చెట్లను చీల్చి నేల మీదకి వెళ్ళింది. ఇక్కడ ఇంకొంచెం వినాలి, జాగ్రత్తగా చూడాలి. తాడి చెట్లు లేక మద్ది చెట్లు అనేది కాసేపు పక్కన పెడదాం. మద్ది చెట్లు అనేది రూఢైపోయింది. ఆ మద్ది చెట్లని పడగొట్టింది. పడగొట్టిన తర్వాత ఈ బాణం ఏదో నేల మీద పడిపోవడం కదట, భూమిని చీల్చి పాతాళానికి వెళ్ళి పాతాళ గంగలో తనను తాను శుద్ధి చేసుకుని, అంటే పాతాళ గంగలో స్నానం చేసి మళ్ళీ పైకొచ్చి రాముడు అమ్ముల పొదిలో చేరిపోయింది. స్వతూణీయం ప్రవివేశ, తిరిగి ఆయన యొక్క అమ్ముల పొది ఉందే బాణాలు పెట్టుకుని అమ్ముల పొదిలో చేరిపోయింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన. ఒక బాణము 7 మద్ది చెట్లని పడగొట్టడం గొప్ప కాదు. ఆ తర్వాత ఆ బాణం నేల మీద పడిపోతే అదొక సామాన్యమైన విషయం. నేలని చీల్చిందా, చీల్చి పాతాళ గంగలోకి వెళ్ళిందా, అందులోకి వెళ్ళి స్నానం చేసిందిట. స్నానం చేసి మళ్ళీ రివ్వున అదే కన్నంలోంచి బయటకు వచ్చిందట, రాముడు అమ్ముల పొదిలోకి చేరిందిట. ఇక ఈ రాముడి యొక్క దివ్య అస్త్ర శస్త్ర పాటనం ఎటువంటిదో తెలిసిపోయింది. అబ్బో, ఈతడు శస్త్రాస్త్ర పాటవము కలిగిన వాడు అని గ్రహించి వెంటనే వచ్చి కాళ్ళకి దండం పెట్టేశాడు. భూమి మీద పడిపోయాడు. నేల మీద అలా పడి కర్రపడ్డట్టుగా పడి దండ ప్రణామం చేశాడనమాట. దండము అంటే కర్ర. ఒక కర్ర అలా పారేస్తే ఎలా పడిపోతుందో అలా రాముడి కాళ్ళ మీద పడ్డాడు. ఆ రకంగా మనకి దండ ప్రణామం అని ఒక శబ్దం వచ్చింది. రామచంద్ర, ఏమి ఆశ్చర్యం ఇది! ఎంతోమంది శస్త్రములు ధరించిన వాళ్ళను చూచాను, అస్త్రాలు ధరించిన వాళ్ళను చూచాను, మహానుభావులను చూచాను, కానీ ఇటువంటి విచిత్రమైన సంఘటన ఈనాటి వరకు నేను చూడలేదు. ఒకే ఒక్క బాణము ఇన్ని చెట్లని పడగొట్టడమే కాక భూమిని చీల్చుకుని తిరిగి మళ్ళీ పైకొచ్చి నీ అమ్ముల పొదిలో చేరిందంటే నువ్వు దివ్యాస్త్ర వేదివి అని తెలిసింది. నీలాంటి మహామిత్రుణ్ణి పొందటం నా అదృష్టం. ఇంద్రుణ్ణి జయించగలను ఇప్పుడు నేను. నీ అండ ఉంటే ఇంద్రుణ్ణి వరుణుణ్ణి జయించగలను. వాళ్ళందరినీ మించిన వాడివి నువ్వు. ఇప్పుడు ఇక నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. సోదర రూపంలో ఉన్న పరమ దుర్మార్గుండి శత్రువుని వాలిని వధించు. పేరుకి వాడు నాకు అన్నయ్య, కానీ నా పాలిటి మృత్యువు. ఆ మృత్యువు నీకు మృత్యువు అవుతుంది. అతన్ని వధించి నన్ను అనుగ్రహించు, నాకు నమ్మకం కలిగింది అనగానే రాముడు సుగ్రీవుణ్ణి లక్ష్మణుణ్ణి ఎలా దగ్గరికి తీసుకుంటాడో అలా తీసుకుని కౌగిలించుకున్నాడు. వా, తమ్ముడు లాంటి వాడివి నువ్వు. తమ్ముడు తెప్పితే అన్నగారికి బాధ కలుగుతుందా? అన్నకి, నిజమైన అన్నగారికి తమ్ముడు తెప్పినా బాధ కలగదట. అందుకనే నాకు నువ్వు పరీక్ష పెట్టినా నా పరాక్రమాన్ని శంకించినా బాధ కలగదు అని కౌగిలించుకుని, ఇంకెందుకు ఆలస్యం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, శత్రువుని వధించాలి, నీకు విజయం చేకూర్చి పెట్టాలి, నువ్వు రాజు అయితే సీతాన్వేషణకి తగిన కార్యక్రమం చేపూనుతావు కనుక బయలుదేరి కిష్కిందకన్నాడు. అందరూ కలిసి మహావేగంగా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వెళ్ళారండోయ్. ఎందుకంటే ఎంత తొందరగా శత్రువుని చంపాలా అనే కోరికేమో సుగ్రీవుడికి ఉన్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాముడికి ఉన్నది. ఎప్పుడైనా పాదయాత్రకు వెళ్ళేవాడు మొదటి 10 మైళ్ళు బాగా నడుస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. అమ్మా అని 1/2 మైలుకి ఒకసారి కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం మొదలు పెడతారు. అలాగే మొదటిసారి కదా మహావేగంగా వెళ్ళారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు సుగ్రీవుడికి ఉత్సాహం ఎక్కువైపోయి, ఇవ్వాలి రా, నగరంలో నుంచి బయటకు వచ్చి నాతో తలపడు, ఈ రోజుతో నువ్వు నేను తేలిపోతాం అన్నాడు. ఇది వినగానే వాలి ఆగ్రహించేట, పళ్ళు పటపట కొరికాడు, నగరంలో నుంచి బయటకు దూకాడు. యారా, ఏదోలే తమ్ముడివి, ఎక్కడో చోట బతుకుతావులే అని ఎప్పటికప్పుడు చావు దెబ్బలు కొట్టి వదిలేస్తున్నాను నిన్ను. నిజానికి సుగ్రీవుణ్ణి పూర్తిగా చంపాలనే కోరిక లేదు, భయపెట్టి చావగొట్టడమే అతని ఉద్దేశం. చంపాలనుకుంటే ఎప్పుడో దెబ్బకి చంపేసేవాడే. చంపాలన్నది కోపం వచ్చినా సుగ్రీవుడు పారిపోతుంటే పో బతికిపోయావు అని వదిలేసేవట.
అలాగే సుగ్రీవుడు చాలాసార్లు పారిపోయాడు. ఇప్పుడు మాత్రం కోపం వచ్చింది అతనికి. ఈ దెబ్బతో నీ సంగతి చూస్తానని మీదకు దూకాడు. ఇద్దరికి యుద్ధం, ఘోర యుద్ధం మొదలైంది. పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటే ఒకళ్ళొకళ్ళు ఢామ్ ఢామ్ అని ముష్టిఘాతాలు ఇచ్చుకొని కొట్టుకుంటూ ఉంటే ఆ శబ్దాలు ఆకాశమంతా ప్రతిధ్వనించాయి. వాలి ఇలా పిడికిలి బిగించి సుగ్రీవుడి వీపు మీద గుద్దినప్పుడల్లా సుగ్రీవుడి వీపు మీద ఇంతంత కంతులు వచ్చేస్తున్నాయట. ఎర్రబడిపోతుంది అతని వీపు. బండరాళ్ళని ఇంకో బండరాయితో బాస్తే ఎంత శబ్దం వస్తుందో వాలి సుగ్రీవులు ఒకళ్ళొకళ్ళు ముష్టిఘాతాలతో కొట్టుకుంటూ ఉంటే అంత శబ్దం వచ్చింది. వాలి పిడికిలు విసిరాడు, ఈయన ఆ పిడికిలతో కొట్టాడు. ఆ రెండు పిడికిడి పోట్లు అలా ఒకదానికొకటి తగిలి ఓ పెద్ద శబ్దం పుడుతోందట. ఆ శబ్దం పిడుగులు పడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వస్తోందట. అంటే ముష్టిఘాతాలు అంత తీవ్రమైన శబ్దాలని ఉత్పత్తి చేస్తున్నాయన్నమాట. పెద్ద పెద్ద బాంబులు పేలినట్టుగా శబ్దాలు వస్తున్నాయి. ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు, చెట్లతో కొట్టుకున్నారు. చావు దెబ్బలు తిని 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 సుగ్రీవుడు అటు ఇటు చూసేట, ఎక్కడా రాముడు కనపడలేదు. అమ్మ బాబోయ్ అని ఎగిరి దూకి పారిపోయాడు. అప్పుడు వాలి నవ్వి, బతికావు పో దుర్మార్గుడా, ముక్తోహ్యసి అంటే ఈసారికి విడిచిపెడుతున్నాను, నిన్ను విడిచాను రా, వదిలాను గనక ఏదో రకంగా కాయ కసరు తిని బతికివు, మళ్ళీ యుద్ధానికి వచ్చావా ఇక జీవితంలో యుద్ధం చెయ్యవు అని పలికి వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు నగరంలోకి. అప్పటికే వాలి వదిలే సమయానికి సుగ్రీవుడి శరీరం అంతా చలివిడి ముద్దయిపోయింది. ఎక్కడ ఎముకలు ఉన్నాయో తెలియదు, ఏది మెడో తెలియదు. మళ్ళీ మెడ అసలు అటు ఇటు కదలడమే లేదట. చాలా దెబ్బతినేసాయి ఎముకలన్నీ, నుగ్గైపోయాయి శరీరంలో ఉన్నటువంటి ఎముకలు. అమ్మా అమ్మా అని ఏడుస్తూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళి ఓ చెట్టు దగ్గర ఆగాట. వాలి లోపలికి వెళ్ళిపోయాక చెట్ల పక్కన ఉన్న రాముడు, హనుమంతుడు, తక్కినటువంటి మంత్రులు వచ్చారు. సుగ్రీవుడు తలలా తెంచుకొని సిగ్గుపడిపోయి రాముడిని ఏమనలేక, ఏమీ అనకపోతే కుదరదు గనక ఇలా అన్నట్ట తెప్పుతూ, రామ నీ పరాక్రమాన్ని ప్రదర్శించావు, ఒక్క బాణంతో 7 మద్ది చెట్లు కూలగడితే ఆ బాణం దెబ్బకి వాలెంత అనుకున్నాను. నిన్ను నమ్మి అన్నగారితో మళ్ళీ శత్రుత్వం తెచ్చుకుని యుద్ధం చేశాను. ఏమయ్యా నీకు వాలిని చంపడం ఇష్టం లేదనుకో, నన్నెందుకు రెచ్చగొట్టడం, యుద్ధానికి వెళ్ళు వెళ్ళు అని తోసావు. ఎలక్షన్లో సర్వనాశనం అయిపోయినటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యే పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకు ఈ కర్మయోగం నాకు? హాయిగా ఇంట్లో ఉన్నవాడిని రెచ్చగొట్టావా, యుద్ధానికి పంపావా, ఇప్పుడు ఒళ్ళంతా పిండి కూడయ్యేలా చేసావా? నేను వాలిని చంపలేను అని ఒక్క ముక్కని ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చేదా అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, మిత్రమా సుగ్రీవ, నా మీద కోపం వద్దు, నీకు జరిగింది ఏమిటో చెబుతా విను. తీరా మీ ఇద్దరు యుద్ధం మొదలుపెట్టాక ఎవరు వాలియో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు. మీరు కవల పిల్లలు, ఆ విషయం నాకేం తెలుసు? అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలీచ సదృశౌస్థ పరస్పరం. అలంకారం ఒకే రకంగా ఉంది. ఈ పూట కర్మయోగం ఏంటంటే ఇద్దరి బట్టలు అలాగే ఉన్నాయట. ఇద్దరూ వేసుకున్నటువంటి బట్టలు, మెడలో వేసుకున్న గొలుసులు, పొడుగు, నడక, మాట తీరు, ఏది చూచినా ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు. వాలి సుగ్రీవులకి ఉన్న ఇబ్బంది ఏంటంటే మాట్లాడితే కూడా ఇద్దరిలో ఎవరెవరు మాట్లాడుతున్నారో తెలియదు. బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తప్ప కొత్తవాడికి వాలి ఎవడో సుగ్రీవుడు ఎవడో తెలియదు. నువ్వు చావు దెబ్బలు తిని పారిపోతున్నప్పుడే నువ్వు సుగ్రీవుడివి, అతడు వాలి అని తెలిసింది. అప్పటిదాకా తెలియలేదు. పరస్పరం ఒకే రకంగా ఉన్నారు. కాంతి కూడా అలాగే ఉంది. ఇద్దరూ అచ్చం అదే రంగుతో ఉన్నారు. పోనీ అన్నదమ్ముల్లో రంగులో తేడా అయినా ఉందా అంటే లేదు. నాకేం తెలుసు? ఈ విషయం నువ్వే చెప్పాలిగా. రామచంద్ర, మా వాలికి ఎంత బలం ఉంది, నువ్వేమో శరీరం ఎత్తాలి, దుందుబి శరీరం, చెట్లు పడగొట్టాలి అన్నవాడివి. మేమిద్దరం ఒకే రంగులో ఉంటాం, ఒకే రకంగా ఉంటాం, మా ఇద్దరిని పోల్చుకోవడం కష్టం అనే మాట నాకు చెప్పలేదు. చెప్పుంటే నేను జాగ్రత్త పడేవాడిని. ఇప్పుడు మీ ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలో నాకు తెలియదు కదా. అటువంటిప్పుడు తొందరపడి అనాలోచితంగా నేను గనక బాణం వేసుంటే ఆ బాణం పొరపాటున వాలికి బదులు నీకు తగిలుంటే నువ్వు చచ్చిపోతే నేను ఏమైపోతాను. మీ ఇద్దరిలో ఎవరెవరో నాకు తెలియదు. వాలి అనుకుని నిన్ను చంపాననుకో,
అప్పుడు మొదలకు మోసం వస్తుందో లేదా? సుగ్రీవా, నీకు పట్టాభిషేకం చేస్తాను, మీ అన్నయ్యను చంపుతానని మాట ఇచ్చి నిన్ను చంపితే నేను ఎంత పాపం చేసిన వాడిని అవుతాను. ఎవడైనా అభయం ఇచ్చిన వాడిని చంపితే ఇక అతని పాపానికి ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రం చెబుతున్నది. దత్తాభయవధో నామ పాతకం మహత్తుచ్యతే అంటున్నాడు రాముడు. ఒకడిని రక్షిస్తాను, పోషిస్తాను అని మాట ఇచ్చి దగ్గరికి తీసుకున్నాక యావజ్జీవితం ఆ మాట నిలబెట్టుకోవాలి. నేను నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తానన్నాను, అభయం ఇచ్చాను, శత్రుభయం లేకుండా చేస్తానని నీకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పినవాడిని అయిపోతానా కదా నిన్ను చంపుంటే? నేను, లక్ష్మణుడు, సీత అందరం నీ మీద ఆధారపడ్డాం. పొరపాటులు నువ్వు చచ్చిపోతే నాకు దిక్కుండదు, లక్ష్మణునికి దిక్కుండదు, సీత దిక్కులేనిది అయిపోతుంది, నా భార్య నాకు దక్కదు. అన్నిటికీ మించి మూలఘాతో ననవుస్యాద్ధి. మూలఘాతం అంటే మూలానికే ఛేదనం అవుతుంది. అహో మూలోచ్ఛేద అన్నట్టు అవుతుంది. అనగా ఎవడిని నేను కాపాడాలో అతన్ని చంపేయడం ఉందే నన్ను నేను చంపుకోవడం వంటిది. అలాంటి పనులు చేయకూడదు. నా జీవితాంతం నేను పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసలు మిత్రుడికి మాటిచ్చి రక్షిస్తానన్న తర్వాత చంపలేకపోతే, శత్రువుని చంపలేకపోతే, శత్రువుని బదులు మిత్రుడిని చంపితే ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తం కూడా లేదట. మాట తప్పి పొరపాటున మిత్రుడిని చంపితే దానికి ప్రాయశ్చిత్తం శాస్త్రంలో లేదు. ఇది రాముడు అంటున్నాడు. మనకు అనుమానం రావాలి, నిజంగా రాముడు అంత గుర్తుపట్టలేకపోయాడా అని. అదేం కాదు, రామచంద్ర ప్రభువు ఈ సృష్టిలో ఒక్కసారి చూస్తే ఆ వ్యక్తి ఎవడో కనిపెడతాడు. కానీ ఎందుకని ఊరుకున్నాడో తెలిసినా, రామా దుందుబిని నువ్వు కాలితో తన్ను అన్నాడు, తన్నాడు. అబ్బే మాంసం లేదు ఇందులో అన్నాడు. మళ్ళీ ఒక బాణంతో చెట్టు కొట్టు అన్నాడు. అది కూడా నీ మీద నమ్మకం లేక్కదు, వాళ్ళంటే భయం అన్నాడు. అలా భయపడుతున్న వాడిని, భగవంతుడిని కొంచెం శంకించిన వాడిని ఒక్కసారి మాత్రం దెబ్బ కొడతాడు భగవంతుడు. అంటే రాముణ్ణి, పరమాత్మని శంకించటం వల్ల ఒకసారి ఆ మాత్రం ప్రాయశ్చిత్తం అయిందనమాట. ఒళ్ళంతా పిండి అయ్యింది. రోజు శివుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా అనండి, మనకు 4 దెబ్బలు కొడతాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్మినవాడు పరిపూర్ణముగా నమ్మాలి, అరకొరగా నమ్మకూడదు. సగం నమ్మి సగం నమ్మకుండా ఉండడం కాదు. నువ్వు ఒక గురువునో ఒక దైవాన్నో పట్టుకుంటే యావజ్జీవితం దృఢంగా హనుమంతుడు పట్టుకున్నట్టు పట్టుకోవాలి. సుగ్రీవుడిది భక్తే, హనుమంతుడిది భక్తే. కానీ హనుమంతుని భక్తిలో ఎక్కడ ఒక్కనాడు కూడా అవిశ్వాసం లేదు. కానీ సుగ్రీవుడు కొంచెం అనుమానించాడు. కాస్త సుఖం రాగానే ఆ సుఖంలో పడిపోయి భగవంతుడిని విస్మరించాడు. పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిన వాడు చదువు మానేసి ఇంట్లో కూర్చుని తినేసి పడుకున్నట్టుగా అయిపోయాడు సుగ్రీవుడు. అక్కడ దెబ్బతిన్నాడు సుగ్రీవుడు. చాలామంది చూడండి, ఉద్యోగం రాని క్రితం బాగా చదువుతారు. వన్స్ ఉద్యోగం వచ్చి స్కేల్ వచ్చి పెర్మనెంట్ అయితే ఇక చదువు మర్చిపోతారు. వాడికి అసలు కనీసం బాలవ్యాకరణలో మొదటి సూత్రం కూడా గుర్తుండదనమాట. అదే మానవుల్ని పాడు చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలట. మనం కష్టాలలో ఉన్నా సుఖాలలో ఉన్నా భగవన్నామం విడిచిపెట్టకూడదు. ఒకసారి నమ్మితే ఆ నమ్మకం ఎప్పుడూ ఉండాలి, కొండంత నమ్మకం ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆ నమ్మకం నుంచి బయటికి రాకూడదు. అసలు కష్టం వచ్చినప్పుడు ఇంకా గట్టిగా పట్టుకోవాలండి. దుఃఖం వచ్చినప్పుడు భగవంతుని ఇంకా దృఢంగా పట్టుకోవాలి. సుఖం వస్తే పొంగిపోయి విడిచిపెట్టకుండా ఆ భక్తిని దృఢం చేసుకోవాలి. ఈ రెండింటికి ఉదాహరణ ఈ సుగ్రీవుడి కథ. సుగ్రీవుడు రాముడిని అనుమానించాడు, దాని ప్రాయశ్చిత్తం ఇక్కడ అనుభవించాడు. ఓసారి అనుభవించాలన్నమాట. సరే అయ్యింది, ఏదో అయ్యింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళన్నట్ట. హమ్మ బాబోయ్ అన్నాడు ఈయన. మళ్ళీ యుద్ధమే. ఇప్పటికే మెడ కదలడంలా. ఆ మధ్యన ఒక ఆయనకి మెడ కదలకపోతే ఫిజియోథెరపిస్ట్ని పిలిపించి మెడని అటు ఇటు కాస్త మర్దన చేస్తే కదిలెట్ట ఆయన. నా పరిస్థితి అలా ఉంది. మెడ కదలటంలా, చేతులు పచ్చడైపోయాయంటే కంగారు ఏం పడక్కర్లా. నీవు వాలి యుద్ధం చేస్తుంటే ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడు గుర్తుపట్టడానికి వీలుగా ఇక్కడ గజపుష్పమాల ఉన్నది. ఆ పుష్పమాల లక్ష్మణుడు నీ మెడలో వేస్తాడు. గజపుష్పములను ఉంటాయి, నాగకేసరములను కూడా పిలుస్తారు వాటిని. ఆ నాగకేసరమాల లక్ష్మణ పట్టుకొచ్చి ఇతని మెడలోవి. ఆ తీగ గట్టిదండోయి. ఈ నాగకేసరం ఉందే, ఈ గజపుష్పాల తీగ చాలా దృఢంగా ఉంటుంది. ఆ మాల మెడలో వేస్తే పువ్వులు రాలిపోయిన తీగ ఉండిపోతుంది. యుద్ధం సమయంలో
పువ్వులు ఒకవేళ రాలినా ఈ తీగ ఉంటుంది కాబట్టి నిన్ను గుర్తుపట్టచ్చు. తీగ ఉన్నవాడు సుగ్రీవుడు, తీగ లేనటువంటి వాడు వాలి. కాబట్టి నేను వాలిని పడగొడతాను, నీ రాజ్యం నీకు వస్తుంది, నువ్వేం కంగారు పడకనగానే కొంచెం మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. నిజంగా చావు దెబ్బలు తిన్నా కాస్త వీపంతా వాచిపోయినా ఆశ కదా, విజయం వస్తుందని ఆశ. పైగా రాముడి మీద నమ్మకం నిజంగా ఉంది. రాముడు బాణం వెయ్యలేకపోయాడనే విషయం తెలుసు, కానీ వేస్తే అవతలవాడు బతకడని తెలుసు. అందుకని సరేనన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు పట్టుకొచ్చి గజపుష్పములతో కూడిన ఆ భయంకరమైన తీగ, దృఢమైనటువంటి తీగ మెడలో వేస్తే ఆ తీగ ధరించినటువంటి సుగ్రీవుడు ఆకాశంలో నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలో ఉన్నట్ట. ఈయన చంద్రుడిలో ఉన్నాడు, ఆ పూల తీగలో ఉంది, పువ్వులతో కూడిన తీగ నక్షత్రాల మాలలో ఉంది. నక్షత్రముల చేత పరివేష్టింపబడిన చంద్రభగవానుడిలో ఉన్నాడు. ఈసారి ప్రయాణం కొంచెం మెల్లగా సాగింది. ఇతపూర్వం అంటే సుగ్రీవుడికి కొంచెం ఓపిక ఎక్కువ ఉంది, ఆ ఉత్సాహం వేరు. రెండోసారి మాత్రం ప్రయాణాన్ని బాగా వర్ణించారు. దారి పొడుగుత సెలయేళ్లు దాటారు, కొండలు గుహలు దాటారు, మధ్యలో ఉన్నటువంటి జింకలు మొదలైన జంతువులు చూసుకున్నారు. అడవి ఏనుగులు అక్కడక్కడ చెరువుల్లో చేరి ఆ చెరువుల్లో నీరంతా తాగి కలచి వేస్తున్నాయి మడుగుల్ని, అవి చూచారు. కొన్ని చోట్ల మంచి దట్టమైనటువంటి అడవులు కనపడ్డాయి. అప్పుడు రాముడు ఏమీ ఎరగనట్టుగా సుగ్రీవుడికున్న శారీరకమైన అలసట తొలగించటానికి అన్నట్టుగా కుతూహలంగా అడిగాడు, మిత్రమా, ఈ అరటి తోటలు ఇక్కడున్నటువంటి వనం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, ఇవేమిటని అడిగాట. ఈ ఆశ్రమం సప్తజనాశ్రమం అని పిలువబడుతుంది రామ. పూర్వం 7 మహామునులు ఉన్నారు. ఈ 7 మహామునులు కూడా బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు ఈ అడవిలో చెట్లకి తల్లకిందులుగా వెళ్ళాడారటండోయ్. చెట్టు కొమ్మకిలా కాళ్ళు తగిలించి తల కిందకి పెట్టి కేవలం కాళ్లతో కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ తపస్సు చేశారట. ఏకంగా 7 ఋషులు అలా తపస్సు చేయటం వల్ల వారి పేరు మీదుగా ఈ వనము సప్తజన వనము అని పిలువబడింది. ఆ మహాత్ములు సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసిన 7 రోజులకు ఒకసారి కొంచెం వాయుభక్షణ చేసేవారట. జాగ్రత్తగా వినవలసిన మాట. 7 రోజులు ఏకధాటిన ముక్కులోకి వాయువు తీసుకుని బిగించి గాలి కూడా పీల్చుకోకుండా స్తంభింపచేసి తపస్సు చేశారు. 7 రోజులకోసారి లోపలున్న గాలి బయటికి విడిచిపెట్టి ఆ 7వ రోజు మాత్రం కాస్త గాలి పీల్చుకునేవారట. రోజు గాలి పీల్చుకుని తపస్సు చేయటం కష్టం కాదు, అది కష్టమైనా కొంత నయ్యం. కానీ 7 రోజులు గాలిని కూడా పీల్చుకోకుండా లోపలే ఉంచేసి ఆ తర్వాత గాలి బయటికి విడిచిపెట్టి 7వ రోజు మాత్రం బాగా గాలి పీల్చుకుంటూ విడిచిపెడుతూ వాయుభక్షణ చేసి మళ్ళీ ఇంకో 7 రోజులు వాయువును కూడా లోపలే కుంభనం చేసేసి అప్పుడు తపస్సు చేసేవారట. అసలు అవి వింటూ ఉంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. 7 రోజుల దాకా లోపల మీరు పీల్చుకున్న గాలిని కుంభింపజేయండి చూద్దాం, చాలా కష్టం అది. 10 నిమిషాలే గాలిని లోపల ఉంచితే మన ప్రాణం పైకి లేచిపోతుంది. 2 అడుగులు లోపలికి వస్తేనే అయ్య బాబాయ్ మీరు అన్నం తిన్నారా అని ఆయాసపడుతూ అడగాల్సి వస్తుంది మనకి. ఇవాళ మన శరీరాలు అలా ఉన్నాయి, కానీ వాడు తపస్సుతో బతికారు, ఆహారంతో బ్రతకలేదు. నిరాహారులు వాళ్ళు. అల్పాహారీ తపోధన, తపోధనం కలిగిన మహానుభావులు అల్పాహారం తీసుకుంటారట. తక్కువ ఆహారం తీసుకునేటటువంటి వాడికి తపశ్శక్తి పెరుగుతుంది. తెగ తినేస్తే తపశ్శక్తి కాదు, శరీరం పెరుగుతుంది. ఎంత తినాలి, శరీరాన్ని ఎలా మలుచుకోవాలో ఒక కళ. ప్రాణాయామం వంటి అష్టాంగ యోగ మార్గం అవలంబిస్తూ ఆహారాన్ని నియంత్రణ చేస్తూ వ్యాయామం బాగా చేస్తూ శరీరమును చురుగ్గా ఉంచుకోవాలట. వార్ధక్యం వచ్చినప్పుడు అప్పుడు యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టడం తేలికవుతుంది. యౌవనంలో ఉన్నప్పుడు దీన్ని విస్మరిస్తే వార్ధక్యంలో చేయాలంటే చేయలేం. అందువల్ల చిన్నప్పటి నుంచి శరీరాన్ని మనం వినేటట్టుగా, మన మాట వినేటట్టుగా చేసుకున్నారు వాళ్ళ మహానుభావులు. అలా 7 దినములకు ఒక్కసారి వాయుభక్షణ చేస్తూ ఎంతకాలం బతికారట? 700 సంవత్సరములు. దివం వర్షశతై. ఆ విధంగా వాళ్ళు సప్తభి వర్షశతై దివం యాత స కలేవరాహ. 7 రోజులకోసారే గాలి పీల్చుకున్నారు. సప్తభి వర్షశతై అంటే 700 ఏళ్ళు, 700 సంవత్సరాలు అలా తపస్సు చేశారు. అర్థం ఏముంటుంది మీకు? 7 రోజులకు ఒకసారే గాలి పీల్చుకున్నారు.
అలా 700 ఏళ్ళు తపస్సు చేశారు. ఆ తపస్సులకు మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. ఎవ్వరికీ ఇవ్వనటువంటి వరం మీకు ఇస్తున్నాను, మీ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోండి, శరీరం విడిచిపెట్టద్దు, ఈ శరీరంతో వెళ్ళిపోండి అన్నాడు. అందుకే స కళేబరాహ, శరీరములతో కలిసి దివం యాతాహ, స్వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అరుదుగా కొంతమంది మహానుభావులు శరీరంతో స్వర్గానికి వెడతారు. హరిశ్చంద్రుడి గురించి మీరు విన్నారు, ధర్మరాజు గురించి భారతంలో విన్నారు. ఇదిగో ఈ 7గురు కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ మందాకిని అని పేరు కలిగిన ఆకాశగంగ కనపడుతుంది. శరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు స్వర్గంలో బతకడం కష్టమట. ఈ దౌర్భాగ్యపు శరీరంతో అక్కడ ఉండలేరు. అందుకని వెళ్ళగానే ఇంద్రుడు ఏం చేస్తాడు, అక్కడ ఆకాశగంగలో ఒక్కసారి స్నానం చేయండి అంటాడు. చేయగానే ఈ శరీరం దివ్య శరీరంగా మారిపోతుంది. అప్పుడు మనకి కంటి మీద రెప్పపాటు ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. మన శరీరం కూడా దేవతల శరీరం వంటి శరీరంగా మారిపోతుంది. అంతటి యోగం పట్టింది వాళ్ళకి. ఈ యుగంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. మహానుభావుడు తుకారాముట గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాట. మానవ శరీరంతో గరుత్మంతుని మీద ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళగానే విష్ణు పాదాల దగ్గర ఉన్న గంగ ఆయన మీద పడింది. ఆ విష్ణుపాదోద్భవ అయినటువంటి గంగ పడగానే ఆయన అచ్చం వైష్ణవ శరీరం ధరించి, ఏది విష్ణు ఎలా ఉంటాడో అటువంటి శరీరం, 4 చేతులతో కూడిన శరీరం ధరించి సుఖంగా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవడం భక్తులు చూశారు. ఆయన శిష్యులు పాటలుగా రాశారు. మనకి భక్త తుకారంలో ఆఖరి పాట అదే, అందుకోండి రామ్ రామ్ అన్నాడు ఆయన. రామ్ రామ్ అనేది ఇక టాటా చెప్పడానికి వాడతాం అనమాట. ఇంగ్లీష్లో టాటా చెప్పడం కంటే హాయిగా రామ్ రామ్ అనడం ఎంత బాగుంది. ఇక మీకు నాకు సంబంధం లేదు, వెళ్ళొస్తానని చెప్పడానికి రామ్ రామ్ అంటారనమాట. హిందీ వాళ్ళ మాట చాలా బాగుంటుంది. ఎవరైనా బాకీ ఉంటే బాకీ చెల్లిస్తే ఇక మీకు నాకు రామ్ రామ్ అంటే బాకీ చెల్లు అయిపోయింది అంటారు. బాకీ కొట్టేయండి కాదు, రామ్ రామ్ అన్నారు. అన్నిటికీ రామరామ అంటున్నారు వాళ్ళు. మనమేమి ఎక్కడేమో తిండి తిండి అంటున్నాం. అది మాని మనం కూడా చక్క రామ రామ అనండి. అన్నిటికీ రామ రామ అనండి. తింటున్నా రామ అనండి, తినకున్నా రామ అనండి, పడుకున్నా రామ అనండి, ఏం చేసినా రామ అనండి. లాగి ఎవరినైనా కొట్టాల్సి వచ్చినా రామ అనండి, వాడు కొట్టినా రామ అనండి. మరి మీరు కొట్టినప్పుడు వాడు కొడతాడు కనుక ఏం చేసినా రామ అనాలి. అయ్యో బాబు అయ్యి కుయ్యో అనద్దు. చాలా కాలం క్రితం పార్వతీ పరమేశ్వరులు భూలోక యాత్రకు వచ్చారు. నేను చిన్నప్పుడు రాసిన కథ ఇది. ఎప్పుడో బాలమిత్ర అని ఒక అద్భుతమైన పత్రిక, ఇప్పటికీ ఉందనుకుంటాను ఆ పత్రిక. బాలమిత్రకి నేను కథలు రాసేవాడిని చాలా కాలం. అవన్నీ అదొక అందమైన అనుభూతి. ఏ భాషాజ్ఞానం లేని రోజుల్లోనే నేను అవధానం చేశానని చెప్పానుగా. కాబట్టి నేను ఒకప్పుడు భాషాజ్ఞానం లేకుండా చిన్నప్పుడే అవధానం చేసి తర్వాత భాష అవసరం కనుక వ్యాకరణాదులు చదువుకుని ఎంఏలు చదువుకోవాల్సి వచ్చింది ఉద్యోగం కోసం. ఆ రోజుల్లో చిన్నప్పుడు బాలమిత్రకు ఒక కథ రాశాను. ఆ కథ అన్నమాట ఇది. శివుడు పార్వతి ఒకసారి భూలోకానికి వచ్చారు. ఆ కాలంలో పల్లెటూరు, అడవిలో గ్రామం అది. ఆ అడవిలో గ్రామంలో 500-600 గడపలు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఒక్క ఆయన ఒక పురోహితులు వారు ఉన్నారు. పాపం చాలా మంచివాడు ఆయన. ఆయనే అందరికీ ఏం చేసినా ఉపకారం చేయాలి. ఆయన పక్కింటి ఆయన తన కొడుకు ఉపనయనం చేయాలనుకున్నట్ట. అయ్యా పురోహితులు వారిని ఒక ముహూర్తం పెట్టండి అంటే ఈయన ముహూర్తం పెట్టాడు. లిస్ట్ అంతా రాసిచ్చాడు. ఈయన పొరపాటున ఏం చేశాడు, ఉపనయనానికి కావలసిన అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు. కానీ పురోహితులు వారు భోజనం పెట్టడానికి తెచ్చుకోమన్న ఆకులు కట్ట మర్చిపోయాడు ఈ యజమాని. అందుకే పురోహితులు వారిని ఎప్పటికప్పుడు అడగాలి, ఏమంటే అన్ని సామాన్లు ఉన్నాయో లేదా అని చూసుకోవాలి. ఆయనకి చూపిస్తే ఆయన చూపిస్తాడు. ఈయన చూపించడం మర్చిపోయాడు. తెల్లవారితే ఉపనయనం, చీకటి పడిపోయింది. అప్పుడు చూసుకుంది వాళ్ళ ఆవిడ, ఏమండోయ్ అన్నీ ఉన్నాయి కానీ భోజనాలు పెట్టడానికి ఆకులు లేవండి అంది. పూర్వం కంచాల్లో పెట్టేవారు కాదు, అన్నీ ఆకులే. ఇంటికి వచ్చిన అతిథులకి ఆకుల్లో అన్నం పెట్టాలి. అప్పుడు ఇంటి యజమాని గారు, అయ్యో మనమేమో అడవిలో ఉన్నాం, మళ్ళీ గుంటూరు వెళ్ళాలంటే కష్టం, పైగా ఆదివారం కొట్లు తీరువాళ్ళు, అందువల్ల ఇప్పుడు ఏం చేద్దాం, పని చేద్దాం, మన దొడ్లో బాదం చెట్టు ఉంది కదా, చెట్టు ఎక్కి ఆకులు కోస్తాను, బాదం ఆకులతోటి తెల్లారేలోపు మనందరం కలిసి విస్తరాకులు కుట్టేద్దాం, 500 ఆకులు ఎంతసేపు కుడతాం, కుట్టేసి ఆకుల్లో భోజనం పెడదాం అన్నట్ట. సరేనండి అంది ఆవిడ. ఈయన బాదం చెట్టు ఎక్కాడు. కొంచెం శివభక్తుడు ఈ యజమాని గారు. శివశివ అనుకుంటూ చెట్టు ఎక్కాడు. బాదం చెట్టు సహజంగానే పెళుసు, తొందరగా కొమ్మలు విరిగిపోతాయి. ఆ చెట్టు ఎక్కి ఆకులకు వస్తూ ఉంటే వాళ్ళు ఆవిడ జాగ్రత్త అండోయి అంది. నాకేం పర్వాలేదులే అని ఎక్కాడు ఈయన. ఇంతలో ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు భూలోక సంచారానికి వచ్చారు. శివశివ శివశివ అనుకుంటున్నట్టు ఈయన ఎంత భక్తుడండి, శివశివ అంటూ ఆకులకు వస్తున్నాడు. ఈయన్ని అనుగ్రహించండి అంటే వీడిని కరుణించడం కుదరదు, వీడు మరి కొద్దిసేపట్లో మరణిస్తున్నాడు అన్నట్టు ఆయన.
అలాంటి ఎలా కుదురుతుంది? మీరంటే ఎంతో భక్తి, విభూతి కూడా పెట్టుకున్నాడు, అటువంటి వాడిని హరుడు కరుణించక వాడు మరణిస్తే నాకు నచ్చదు, ఏదో రకమైన రక్షిద్దామంటే నేనేం చెప్పను, వీడికి మరణం తప్పదన్నట్టు శివుడు. కాదు రక్షించాలంది ఆవిడ. అయితే ఉపాయం నువ్వు చెప్పు అన్నాడు శివుడు. ఈయన ఎలా మరణిస్తాడండి అంది ఆవిడ. చెట్టు మించి కింద పడిపోయి చచ్చిపోతాడు అన్నాడు శివుడు. అయితే ఓ పని చేద్దాం, సాధారణంగా పడి చచ్చేటప్పుడు అమ్మోయి అని కొందరు, బాబోయి అని కొందరు అంటారు. వీడు శివభక్తుడు కనుక శివ అనొచ్చు. శివ అంటే ఎలాగో మీరు రక్షిస్తారు. ఒకవేళ శివ అనకుండా అమ్మోయి అంటే అమ్మని నేనే కనుక నేను రక్షిస్తాను, బాబోయి అంటే మీరు రక్షించండి, అమ్మ బాబోయి అంటే జాయింట్గా రక్షిద్దాం, ఇద్దరం కలిసి రక్షిద్దాం అంటే సరే అలాగే అన్నాడు ఆయన. ఇంతలో ఆకాశంలో గద్ద పాము దనుగుపోతుంది. ఈయన కొంచెం వెర్రి భక్తుడు, అయ్య బావోయ్ పాము అంటే శివుడి మెడలో ఆభరణం, మా శివుడి మెడలో ఆభరణాన్ని గద్ద తన్నుకుపోతుంటే నేను మొద్దులో చూస్తానా, దాన్ని తన్ని రక్షిస్తాను అని కొంచెం అలా ఎగిరాడు. ఆ ఎగరడంతో ఆ కొమ్మ పెళ్ళును విరిగింది, తల్లకిందులుగా పడిపోయాడు ఈయన. పూర్వకాలంలో చెట్ల కింద రోళ్ళు వేసేవారు, చెట్టు ఎక్కినోడు దాని మీద పడి కాలో చేయో విరగొట్టుకోవడానికి. ఆ రోలు కూడా అక్కడ ఉందిట, బాదం చెట్టు కిందే ఓ రోలు వేశారు వీడు తలకిందులుగా దాని మీద పడిపోతూ అమ్మోయం లేదు, బాబోయం లేదు, అమ్మ బాబోయం లేదు, శివశివాన్ లేదు, చచ్చాన్ రోయ్ అన్నాడు, తలకాయ పెరిగి చచ్చిపోయాడు వాడు. కాబట్టి పోయే కాలం వస్తే నోట్లోంచి భగవన్నామని రాదు. ఆ రావడానికి వీలుగా కావలసినంత అభ్యాసం చేయాలన్నారు మా నాన్నగారు. అందుకనే అనుక్షణం శివనామం చెయ్యి లేదా రామనామం చెయ్యి, ఏదో ఒక నామాన్ని అలవరుచుకో నాయన. ఆ నామం ఎలా అలవరుచుకోవాలంటే అది నీకు ఊపిరైపోవాలి. రామ 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 అంటూ ఉండాలన్నమాట. హలో అనద్దు, ఫోన్ ఎత్తిన వెంటనే జై శ్రీరామ్, మాట్లాడుతూ ఉంటే శ్రీరామ్. ఇలా నిరంతరం అభ్యాసం చేస్తే అభ్యాసం వల్ల ఏమవుతుంది? అభ్యాసేనతు కౌంతేయ, అది శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో అన్నమాట. బాగా అభ్యాసం చేస్తే అప్పుడు వాడికి ఏదైనా సాధ్యమవుతుంది. అంత్యకాలంలో నువ్వు ఏ నామమును అభ్యాసం చేశావో అదే పలుకుతావు. అది పలకటం వల్ల నరకానికి వెళ్ళకుండా పైకి వెళ్ళిపోతావు, ఉత్తమ గతులకు ఎడతావు. అలా కాకుండా రోజు ఫోన్లో హలో హలో అనడానికి అలవాటు పడిపోయావు. ఆ దిక్కుమాల సిగ్నల్ వినపడదనుకోండి, సెల్ ఫోన్ అంటేనే అది సిగ్నల్ భగ్గనలో. అప్పుడు అలో 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 అని 100 సార్లు ఎందుకు చెప్పి ప్రాణం తీస్తావు? హెల్ అంటే నరకం, హెల్లో హెల్లో అంటే నరకమా 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 అని రోజు నరకాన్ని తలుచుకుంటే నీ గురకాగిపోయాక నువ్వు ఒక్కసారి నరకానికి పోతావు. అదే దాని బదులు రామ 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 అను. అప్పుడు రామ 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 అనగా చివరికి ప్రాణం పోగానే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి హాయిగా రాముడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఇదన్నమాట అభ్యాసం అంటే. అప్పుడు మహానుభావుడైన తుకారాములాగా వైకుంఠానికి వెళ్ళగలుగుతాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే సాధన చేసిన వాళ్ళు శరీరంతో స్వర్గాలకు ఎడతారు. అదిగో ఆ మహానుభావులు తలకిందులుగా తపస్సు చేసిన దివ్యవనం ఇది. ఈ వనం ద్వాపరయుగం చివరిదాకా కూడా అత్యంత ప్రభావంతో ఉంటుంది. పక్షులు జంతువులు ఏవి అందులోకి వెళ్ళవు, వెళ్ళితే ప్రాణంతో తిరిగి రావు. విశంతి మోహాద్యే తత్ర నివర్తంతే నతే పునః. ఏదైనా అజ్ఞానంతో అందులోకి అడుగు పెడితే మళ్ళీ వెనక్కి రావు, ప్రాణం కోల్పోతాయి. ఎందుకంటే అందులోకి సాధకులు తప్ప ఎవరు పడితే వాళ్ళు అడుగు పెట్టలేరు. రాక్షసులు కూడా ఈ అడవిలోకి అడుగు పెట్టడానికి తడబడతారు, అడుగు పెడితే చచ్చిపోతామని వాళ్ళకి తెలుసు. ఈ ఆశ్రమ ప్రదేశంలో రాత్రిపూట మహానుభావులైనటువంటి గంధర్వుల యొక్క గానం వినపడుతుంది, అప్సరసల నాట్యాలు వినపడుతూ ఉంటాయి. కారణం, మహాత్ములు తపస్సు చేసినటువంటి ఈ వనంలోకి రాత్రిపూట అప్సరసలు గంధర్వులతో అడుగుపెట్టి ఆ మహాత్ములకి నివాళిగా పాటలు పాడుకుని వెళ్ళిపోతారట. అంత గొప్పది ఈ వనం. ఇప్పటికి కూడా ఋష్యముఖ పర్వతం దగ్గర ఆ వనాన్ని చూపిస్తారండోయ్, సప్తజన వనం అంటారు అది. ఇప్పుడు ఈ యుగంలో మనం అక్కడికి అడుగు పెట్టచ్చు, ఎందుకంటే అది ద్వాపరయుగం వరకు మానవులకి ప్రవేశం లేకుండా ఉంది. కలియుగంలో మానవులు అడుగు పెట్టచ్చు. ఈ మధ్యన అడవిని కూడా ఆక్రమించుకుని స్మగ్లర్స్ పడగొట్టేస్తున్నారని విన్నాం. కాలప్రభావం అలా అయిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ వనం చుట్టూతా కంచి కట్టి దాన్ని కాపాడుతున్నారట. కొన్ని పవిత్ర వనాలు కాపాడుకోవాలి మనం,
కొండలు పిండి చేసేస్తున్నారు. 7 కొండల మీద ఉన్నటువంటి అద్భుతమైన చందన వృక్షాలు కొట్టిపారేస్తున్నారు కదండి. ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత పాపం ఇది, వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇవాళ ఏదో చందనం చెట్టుని ఆ కొండ మీద కొట్టేసి పడగొట్టి పట్టుకుపోయి అమ్ముకుని డబ్బు తెచ్చుకుంటున్నాం అనుకుని ఈ దౌర్భాగ్యులంతా చచ్చేటప్పుడు తీసుకు చస్తారు. ఏ కొండ మీదో పడి చస్తారు. చచ్చాక నరకంలో వీళ్ళు అనుభవించే కర్మలు వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెబుతాను నేను. ఈ డబ్బేమి రక్షించదండి మిమ్మల్ని. డబ్బు ఎంత అవసరమో రేపు పోయే కాలం వచ్చినప్పుడు అంత అనవసరం. పవిత్రమైన ధనం చాలా అవసరం. ఆ పవిత్రమైన భగవంతుడిని మోసం చేసిన, అన్యాయం చేసిన ధనం ఏం ఉపయోగపడుతుంది? ఎంతమందిని చూసాం మనం. అసలు నువ్వు ఎంత తింటావయ్యా, నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఎన్నున్నా ఆఖరికి నువ్వు పడుకోవడానికి ఒక్క బెడ్డే. ఆ బెడ్ మీద పడుకుని నువ్వు చచ్చినప్పుడు ఒక్క బ్రెడ్ కూడా కడుపులోకి వెళ్ళదు. నీ థ్రెడ్ దిగుతున్నప్పుడు, ఆయాసం వస్తున్నప్పుడు నీ కొడుకులు నీతో కూడా రారు, నీ కూడా ఒక్కడు రాడు. అప్పుడు నిన్ను రక్షించేది నీ ధర్మం. ఏకో ధర్మ, ఒక్కటి నీ వెంట వచ్చేది ధర్మమే. నేను ఎన్నిసార్లు మొరబెట్టుకుంటూ ఉంటాను అన్నమాట, నాయనలారా సంపాదించండి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాత్రం పాడు చేయకండి. 7 కొండలు భ్రష్ట పట్టించకండి, వాటి జోలికి వెళ్ళకండి. అక్కడ స్మగ్లర్ చేరిపోయి ఇష్టోత్తరుడు పాడు చేస్తున్నారే, ఆ స్మగ్లర్లకు ఎవరికి సుఖం ఉండదు. దానివల్ల వచ్చే సంపద చివరికి నరకమే తెచ్చిపెడుతుంది. భగవంతుడు అనుగ్రహించి వాళ్ళకి సద్బుద్ధి ఇచ్చి నరకం నుంచి వారిని ఉద్ధరించాలని కోరుకుందాం. ఇవన్నీ చూపించి, రామా దీనికి నమస్కరించు. రాముడికి చెప్పాడు సుగ్రీవుడు ఏమని? దీనికి నమస్కారం చేస్తే నతేషాం అశుభం కించిత్ శరీరే రామ దృశ్యతే. ఈ 7 ఋషులు తపస్సు చేసినటువంటి వనము, 7 జన వనము అని పిలువబడే ఈ వనం చాలా పవిత్రమైనది. దీనికి నమస్కరించిన వారికి అశుభములు ఎప్పుడూ రావు. ఆ వనమునకు నమస్కరించిన వారికి కోల్పోయిన వస్తువులు తిరిగి వస్తాయిట. రాముడేమో సీతను కోల్పోయాడు, ఇప్పుడు ఆ సీత తిరిగి వస్తుంది. నేను నమస్కరిస్తే కోల్పోయిన నా రాజ్యం వస్తుంది. ఇంతకాలం నాకు ఈ బుద్ధి పుట్ల ఇప్పుడే పుట్టిందన్నాడు ఆయన. సుగ్రీవుడికి తెలుసు ఈ వనమునకు నమస్కరిస్తే రాజ్యం తిరిగి వస్తుందని. కానీ చూసారా, ఎన్నాళ్ళు గుర్తుకురానిది రాముడు పక్కనుంటే గుర్తుకొచ్చింది. అందుకని రాముడి పక్కన ఉండడం వల్లే ఆయనకి శుభాలు ఏవి కలుగుతాయో దానికి నమస్కరించాడు. ఒక్కొక్కప్పుడు మనకి అన్నీ తెలిసినా మనల్ని బాగు చేసే గురువు పక్కన ఉన్నప్పుడే గుర్తుకొస్తాయి. అరే రే ఎన్నాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు అనుకుంటాం అన్నమాట మనం. అదే యోగం అంటే. మరి చూడండి, నిజంగా సుగ్రీవుడికి ఆ వనానికి నమస్కరిస్తే కోల్పోయిన వస్తువు వస్తుందని తెలుసు, వాళ్ళకు అశుభం ఉండదు. అది రాముడికి చెబుతున్నాడు. ఎందుకు ఇంతకాలం దండం పెట్టలేకపోయాడు? కాలం కలిసి రాలేదు. ఇప్పుడు ఎందుకు నమస్కరించాడు? ఆయనకు శుభాన్ని చేకూర్చిపెట్టే దైవం పక్కన ఉండడం వల్ల. దైవం పక్కనున్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. గురువుల పక్కనున్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే గురువుల యొక్క పాదాలు పట్టుకోండి, మహాత్ముల పాదాలు పట్టుకోండి అన్నారు. వెంటనే రాముడు నమస్కరించాడు, సుగ్రీవుడు నమస్కరించారు, అందరూ నమస్కరించారట. సముద్దిశ్య మహాత్మానః తాన్ ఋషీన్ అభ్యవాదయత్. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవః, వానరాశ్చైవ, మొత్తం అక్కడున్న ఆ వానరులు ఎవరెవరు వాళ్ళు? సుగ్రీవుడి పక్కన 9 మంత్రులు ఉన్నారని చెప్పామే, ఆ 9 సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అందరూ కూడా వనానికి సాగిలపడి నమస్కరించారు. అక్కడి నుంచి ముందుకెళ్ళారు. సుగ్రీవుడు మళ్ళీ నగరద్వారం దగ్గరికి వెళ్ళి పిలవడానికి ముందు, రఘువీర చూచావా ఈ కిష్కింధ అభేద్యమిది, ఇప్పుడు నేను మళ్ళీ ధైర్యం చేసి మా అన్నగారిని యుద్ధానికి పిలుస్తాను, కానీ ఈసారి మాట నిలబెట్టుకో, నన్ను సఫలుణ్ణి చెయ్యి. శరీరం ఇప్పుడేం సహకరించట్లేదు, నాకు సాగు దెబ్బలు తినున్నాను, అయినా సరే నీ మాట మీద నమ్మకంతో పెడుతున్నాను. వసంతకాలంలో లతలు బాగా పుష్పిస్తాయి, అలాగే ఇప్పుడు నీ వల్ల ఎండిపోయిన నా శరీరం అనే లత చిగురించాలి, లేకపోతే నేను ఎండి చచ్చేటట్టున్నాను అనగానే, ఏం పర్వాలా, ఇదే నీకు నా అభయం. గజసాహ్వము అని పేరు కలిగిన తీగ నీ మెడలో వేశాడు లక్ష్మణుడు. ఆ తీగే గుర్తు నాకు. ఆ తీగ వల్ల అవతల వాడిని తేగని నవిలినట్టు నవిలేస్తాను, నువ్వు హాయిగా రాజ్యం పొందుతావు. సుగ్రీవ, ఇంక నన్ను దెప్పకు. సోదర రూపంలో ఉన్న నీ శత్రువుని ఎంతో పూర్వం చంపనటువంటి అపరాధం నేను ఇప్పుడు తొలగించుకుంటాను. నేను ఇంత పూర్వం ఎందుకు చంపలేదో చెప్పాను. పొరపాటున నా బాణం నీకు తగిలుంటే నువ్వు పోతే అది మహాపాపం కనుక
నా ఒక్క బాణం దెబ్బకి 7 మద్ది చెట్లు పడిపోయాయే, అటువంటిది నీ అన్నగారు ఎంత, అతడు అంతకంటే గొప్ప ముద్దేం కాదు. అతడు నాకు కనపడ్డా, అతడు వారి అని తెలిసిందా, ఇక వాడు చచ్చిపోయినట్టు భావించు అనగానే ఇప్పుడు సంతోషపడ్డాడు ఈయన. అమ్మయ్య అన్నగారు పోయినట్టే అనుకున్నాడు. అనుకుని ఓరి వాలి రా యుద్ధానికి, ఎంతో పూర్వంలా కాదు, ఈసారి నీ ప్రాణం తీయకుండా వెళ్ళను అని ఒక్క సింహగర్జన చేశాడు. ఆ సమయంలో తమ్ముడిని తరివేసి ఇప్పుడు హాయిగా మళ్ళీ భోగాలు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఎవరు? వాలి. ఇది వినగానే మండిపోయింది. సహజంగానే వాలి భ్రాతు అమర్షణ అన్నారు. అమర్షణుడు అంటే ఎప్పుడూ కోపంతో ఉండేవాడు, ఎక్కువ కోపంతో ఉంటాడు, ఎప్పుడూ కోపంతో ఉంటాడు. ఎక్కువ కోపం రావడం గొప్ప కాదు, అది ఎప్పుడూ ఉండకూడదు. నిత్యక్రోధిని అమర్షణుడు అంటారండి. మహాకోపంతో ఉండేటటువంటి వాలి ఇది వినగానే పళ్ళు పటపట కొరికాడు. అతని కళ్ళు ఎర్రబడిపోయాయి. సూర్యకాంతి అస్తమిస్తున్నప్పుడు ఎలా మారిపోతుందో అలాంటి ఎర్రని జీరలు కళ్ళల్లోకి వచ్చేసాయి. వెంటనే మంచం మీద నుంచి కిందకు దూకాడు, ఆసనం మీద నుంచి దూకాడు. ఈరోజు వాడు అంతం చూస్తానని ఎగిరి దూకుతూ ఉంటే వెంటనే తార వచ్చి ఆపేసింది, అతన్ని కౌగిలించుకున్నది. మహాత్మా, ఈ పూట ఎందుకో నువ్వు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తున్నది. నాకు తెలుసు యుద్ధంలో నిన్ను మించినవాడు లేడు, ఈ కాలంలో నీ ఎదురుగుండా నిలబడి నీతో యుద్ధం చేసేవాడు ఎవడూ లేడు, నువ్వు అందరికంటే గొప్పవాడివే. అయినా ఈ సాయంత్రం కాకుండా రేపు ఉదయం పోరాడు. సూర్యాస్తమయం కాబోతున్న ఈ సమయంలో నువ్వు అస్తమిస్తావేమో అని నాకు భయంగా ఉంది. ఒక్కసారి కొంచెం ఆలోచించు. నువ్వు కూడా దాదాపు ఒక 2-3 గంటల క్రితం నీ చేతిలో సావు దెబ్బలు తిని పారిపోయిన నీ తమ్ముడు మళ్ళీ వెంటనే వచ్చి యుద్ధానికి పిలుస్తున్నాడు. పిలవడంలో కూడా కంఠంలో ఒక ఉత్సాహం కనపడుతోంది. కాబట్టి ఈ పిలుపులో ఏదో రహస్యం దాగి ఉంది. సుగ్రీవుడి గురించి నువ్వేం తక్కువగా అంచనా వేయొద్దు. నీకంటే బలంలో తక్కువవాడవచ్చు, కానీ బుద్ధిలో నీకంటే గొప్పవాడు. సహజంగా తెలివి కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు నీ తమ్ముడు. అటువంటి వాడు చావు దెబ్బలు తిని వెంటనే వచ్చాడంటే దానికి గల కారణం ఏమిటో అంగదుడు ఇందాక చెప్పాడు. దీన్ని బట్టి అంగదుడి విషయం కనిపెట్టాట. అంగదుడు చాలా తెలివైనవాడు. ఆ కిష్కింద చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు బలగర్వంతో శత్రువుల్ని పట్టించుకోడు. ఎవడైనా నాకేం లెక్క అనుకుంటాట. కానీ అంగదుడు అలా కాదు, గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ శత్రువులకి ఒక ప్రతీకారం చేస్తూ ఉంటాడు. అసలు మహాపరాక్రమవంతులు ఎప్పుడూ కూడా కేవలం బలాన్ని నమ్ముకోక గూఢచారులు కూడా నమ్ముకోవాలి. మనం ఎంత గొప్పవాడు అయితేనే అవతలవాడు హఠాత్తుగా వచ్చి మోసం చేసి పడగొట్టచ్చు కదా. అందుకని గూఢచార్య వ్యవస్థ బాగుండాలి, గూఢచర్యం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఏమరిపాటుతో ఉంటే సింహం కూడా దెబ్బతింటుంది. జాగరూకతతో ఉంటే, మెలకుగా ఉంటే నక్క కూడా విజయం పొందుతుంది. ఇది మనకి మనువు చెప్పిన మాట. మనువు చెప్పాడు, నేను గొప్పదాన్ని పరాక్రమం కలిగిందని అనుకుంటే జాగ్రత్త లేకపోతే సింహం కూడా నశిస్తుంది. తెలివితేటలు ఎక్కువగా ఉండి జాగ్రత్త పడితే నక్క కూడా విజయం సాధించవచ్చు. కాబట్టి జాగరూకత అవసరం. ఆ జాగరూకత కలిగిన అంగదుడు చెప్పాడు, అయోధ్య నగరాధీశుడైన దశరథ మహారాజు గారి కుమారులు రామలక్ష్మణులనే మహానుభావులు ఇక్కడికి వచ్చారు. వారి గురించి నేను విన్నాను. మహాపరాక్రమవంతులు వాళ్ళు, ధర్మాత్ములు. వాళ్ళ దర్శనం పాపాలను తొలగిస్తుంది. రాముడు ఎవరికైనా అభయం ఇస్తే ఇక వాడికి తిరుగులేదు. రాముడి దగ్గర అభయం పొందినవాడు కుందేలు వంటి వాడైనా మొత్తం ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. రామానుగ్రహం లేనివాడు సింహమైనా నశించిపోతాడు. యౌవరాజ్యేన సుగ్రీవం తోర్ణం సాధ్వభిషేచయ విగ్రహం మా కృత వీరభ్రాత్ర రాజన్ బలీయస. నాకు రాముడి గురించి బాగా తెలుసు. నీకెలా తెలుసు? ఆడదానివి అనుకుంటావేమో. రాముడి గురించి మొదటి నుంచి నేను మహాత్ముల ద్వారా విన్నాను. ఇక్కడున్న ఎంతోమంది రాముడి గొప్పతనాన్ని చెప్పారు. ఆ రామచంద్రుడు ఇప్పుడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడని విన్నాను. కాబట్టి సుగ్రీవుడికి ప్రభుత్వాధికారం దక్కడం ఖాయం. ఇలాంటప్పుడు అసలు నువ్వు ఎందుకు యుద్ధం చేయాలి తమ్ముడితో?
ఏదో కారణాంతరముల వల్ల కేవలం ఒకానొక అనుమానం వల్ల నీకు అతనికి తగాదా వచ్చింది, కానీ అంతకు పూర్వం మీ ఇద్దరు ఎంత ప్రేమతో కలిసి ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకో. పనికి మాలిన వాళ్ళకు కూడా నువ్వు వరాలు ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాడికి పదవి ఇచ్చావు, అభయం ఇచ్చావు. అటువంటి నువ్వు సొంత తమ్ముడి మీద విరోధం పెట్టుకోవాలా? ఇంక అతనితో విరోధం విడిచిపెట్టేయి, నీ తమ్ముడిని పిలిపించు, యువరాజుగా పట్టాభిషిక్తుడిని చెయ్యి. అప్పుడేం చేస్తాడు సుగ్రీవుడు? అన్నయ్య నన్ను క్షమించావా, దగ్గరికి తీసుకున్నావా, నాకు మళ్ళీ తిరిగి యువరాజు పట్టాభిషేకం చేసి పదవి ఇచ్చావా అని నిన్ను కౌగిలించుకుంటాడు. వైరం పూర్తిగా విడిచిపెడితే సుగ్రీవుడు నీకు కుడిభుదంలో ఉంటాడు, నాకు తెలుసు అతని సంగతి. సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత, ఎప్పుడూ నిన్ను గౌరవిస్తాడు, నీకు వ్యతిరేకంగా వెళ్ళాడు. ఆ మహాత్ముడు విపులగ్రీవుడు అనగా విపులమైన కంఠం కలిగినవాడు. దీంట్లోనే అంతరార్థం ఉంది. విపులము అంటే విశాలమైన, గ్రీవము అంటే కంఠం. పెద్ద మెడ కలిగిన వాడంటే అర్థం ఏమిటి? ఇంతలావు ఉంది కంఠమనే కాదు. అన్నగారి గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడకుండా బాగా మాట్లాడతాడు, ఆత్మీయతతో మాట్లాడతాడు, తన తెలివితేటలు నీకు ఉపయోగిస్తాడు. విపులగ్రీవుడు అంటే చక్కగా మాట్లాడువాడు, అసభ్యముగా మాట్లాడనివాడు. నాకు నమ్మకం ఉందంది ఆవిడ, నిజంగా ఆవిడ తెలివైంది కనుక ఆ మాట చెప్పింది. సుగ్రీవుడిని ఒక్కసారి వెనక్కి పిలువు, తమ్ముడా అని గౌరవించు. రోడ్డు మీద పోయేవాడికి ఉద్యోగం ఇస్తున్నావే, ఆ మాత్రం తమ్ముడిని గౌరవించలేవా? అప్పుడు మీ ఇద్దరి మధ్యలో తగాదాలు పోతాయి, ఐకమత్యంతో ఉంటారు, నువ్వు నాకు దక్కుతావు, రాముడి యొక్క అనుగ్రహం నీకు దక్కుతుంది. అనగా వాలి ఛి అని తిరస్కరించాడు. నిర్భర్సయామాస అంటే తిట్టాడు, మందలించాడు. పోయే కాలం వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడే భార్యను కూడా తిడతాంట, ఆత్మీయుల్ని తోలనాడతాంట. ఎప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు. మనం అంటే ప్రాణం పెట్టే మిత్రుల్ని దూరం చేసుకుంటామంటే ఎంత పిచ్చివాళ్ళం అండి మనం. అలా ఆత్మీయుల్ని దూరం చేసుకోకూడదు. ఎప్పుడు తెగతిడుతూ మందలిస్తూ కఠినంగా పలుకుతూ ఇలా అన్నాడు. ఓ తార, సుగ్రీవుడు నాకు సోదరుడైనంత మాత్రం చేత క్షమిస్తానా? ఒకప్పుడు సోదరుడు, అప్పుడు మిత్రుడు, ఇప్పుడు శత్రువు. ఏమైనా ఇక తెగిపోయిన మా బంధం అతుక్కోదు. నువ్వు ఉత్తి పిరిగిదానివి కనుక ఇలా పలుకుతున్నావు. నా చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి నేను ప్రాణభిక్ష పెడితే బతుకుతున్నటువంటి వాడు మళ్ళీ గుమ్మం దగ్గర నిలబడి బస్తీ వేసవ్వాలంటాడా? నాతో యుద్ధానికి సంసిద్ధుడవుతాడా? ఈ సుగ్రీవుణ్ణి సంహారం చేసేస్తాను. నువ్వు విపులగ్రీవుడు అన్నావు ఇందాక, ఇప్పుడు విపులగ్రీవుడు కాదు, సుగ్రీవస్య చ సంరంభం హేనగ్రీవస్య గర్జత. సుగ్రీవుడు నాతో యుద్ధానికి వస్తే హేనగ్రీవుడు అవుతాడు. ఇప్పుడు వాడి అరుపులు పిచ్చి అరుపుల కింద అయిపోతాయి. ఎంతో పూర్వం గట్టి కంఠమే, ఇప్పుడు వాడికి కంఠమే లేకుండా చేస్తాను. అనగా మెడ విరిచి అవతల బారేస్తాను. సు అంటే మంచి గ్రీవము మెడ కలిగినవాడు. సుగ్రీవుడి కంఠం చాలా బాగుంటుంది. నేను విరిచి అవతల బారేస్తే అసలు గొంతుకే ఉండదు కదా, అప్పుడు వాడు హీనగ్రీవుడు, కంఠము లేనివాడు అవుతాడు. చాలాసార్లు రావణాసురుడు కూడా ఇదేమంటున్నాడు, సుగ్రీవా ఎంతకు మును సుగ్రీవుడవవుదు నాదు చూపు పడిన హీనగ్రీవుడవవుదు అన్నట్ట రావణాసురుడు. సుగ్రీవా ఎంతో పూర్వం నువ్వు సుగ్రీవుడివి, ఇప్పుడు నా చూపు పడింది, అసలు గ్రీవమే ఉండదు నీకు, హీనగ్రీవుడు అవుతావు అనగానే ముక్కు చెవులు కొరికి పారేశాడు ఆయన. సుగ్రీవుడు ఏం సామాన్యుడు కాదు, మహావీరుడే. వాలితో పోలిస్తే అంత గొప్పవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనం చావు దెబ్బలు తిని పారిపోయిన సుగ్రీవుడు తలుచుకుంటాం కనుక, సుగ్రీవుడు రావణాసుడితో ఏం యుద్ధం చేశాడండి. రేపు యుద్ధకాండంలో విందురు కానీ డాబా మీద పైన బురుజు మీద నిలబడిన రావణాసుడు చితక్కొట్టి పారేశాడు. రావణాసుడు హడిలిపోయాడు. అది అతని పరాక్రమం. కాబట్టి రావణుడికి ఎప్పటికప్పుడు శృంగభంగం అవుతూనే ఉంది. అంగదుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, హనుమంతుడు సర్వనాశనం చేశాడు, సుగ్రీవుడు చావు కొట్టాడు. ఇక ఏముందిలేండి, రాముడు అక్కడికి అడుగు పెట్టాక పిల్లకోతి కూడా వాడిని వెటకారం చేసి చావు కొట్టింది. రాముడితో పాటు వెళ్ళిన వానరుల్లో చిన్న కోతి కూడా రావణాసుడు వెంట్రుకలు బీకిందిట. రాముడి పక్కన ఉంటే పిల్లకోతులు కూడా యుద్ధం చేస్తాయి. రాముడు అనుగ్రహం లేకపోతే ఎంత గొప్పవాడైనా ఎందుకు పనికి రాకుండా పోతాడు. అది భగవద్ అనుగ్రహం అనుకోండి. ఇలా పలికి మళ్ళీ అంతలోనే కొంచెం తగ్గి, భార్యను ముందు తిట్టాడు కదా, తిడితే ఆవిడ ఎక్కడ బాధపడుతుందో అని అనుకుని ఆవిడ మీద ప్రేమ ఉంది కాబట్టి కొంచెం తగ్గి, తారా నీకు నా మీద ప్రేమ ఎక్కువ,
భక్తి ఎక్కువ, అందుకే యుద్ధానికి వెళ్లకుండా ఆపావు అంతే తప్ప నా పరాక్రమం నీకు తెలియదా? నేనే విజృంభిస్తే ఈ సుగ్రీవుడంతా ఇంకొకడెంత? పైగా నువ్వు రాముడు లక్ష్మణుడు వచ్చారని, అందులో రాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడని చెబుతున్నావు. ఆ రాముడి గురించి నేను ఎరుగుదును. రాముడు ఎప్పుడూ నిరపరాధుల్ని దండించడు, కాబట్టి రాముడి వల్ల నాకు ప్రమాదం రాదన్నాడండోయ్. దీన్ని బట్టి రాముడి మీద అతనికి నమ్మకం. వాడు అన్నమాట నిజమే, రాముడు నిరపరాధులను దండించడు, కానీ తోడు నిరపరాధి కాదు, అందుకని దండించవలసి వచ్చింది. రాముడికి నాకు శత్రుత్వం ఏముంది? శత్రువు కానిపడుతూ రాముడు ఎందుకు యుద్ధం చేస్తాడు? రాముడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఇలాంటి విన్నప్పుడే రాముడి గొప్పతనం మాకు బాగా అర్థమవుతుంది, మనందరికీ అర్థమవుతుంది. రాముడు ధర్మం ఎరిగినవాడు, కృతజ్ఞుడు. ఎవరైనా అంత ఉపకారం చేస్తే ఆ ఉపకారం మర్చిపోడు. అటువంటి వాడు కథం ఏ విధముగా పాపం కరిష్యతి, పాపం ఎలా చేస్తాడు? రాముడు ధర్మాత్ముడు గనక పాపం చేయడు, కృతజ్ఞుడు గనక పాపం చేయడు. నాకు ఆయన గురించి నమ్మకం ఉంది అని పలగ్గా, సర్లే వెళ్ళిరా అందటి. పాపం భర్తకి విజయం కోరింది, మనస్సు శంకిస్తున్నా ఆయన మాట కాదనలేక పంపింది. అప్పుడు అతడు మెడలో హారం వేసుకున్నాడు, ఇంద్రుడిచ్చినటువంటి మాల, కాంచనమాల. ఆ దివ్యమాల మెడలో ఉంటే ప్రాణం అంత తేలిగ్గా పోదు. అది ఎదురుగుండా ఉన్నటువంటి వాడి బలం ఆకర్షిస్తుంది అని కూడా కొన్ని పురాణాలు చెప్పే. రామాయణంలో ఆ విషయం డైరెక్ట్గా చెప్పడు, కానీ ఆ మాల వల్ల ఇతడు చావలేదట, రామబాణం తగిలినా అంటాడు తర్వాత. కాబట్టి ఆ మాల ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంద్రుడిచ్చిన ఆ దివ్యమాల, కాంచనమాల, బంగారపు మాల మెడలో వేసుకున్నాడు. దట్టి బిగించుకున్నాడు, గోచి గట్టిగా బిగించాడు, పేచీకి సిద్ధమయ్యాడు. సుగ్రీవుడికి ఎదురుగండా వెళ్ళాడు. ఏం యుద్ధం జరిగిందని, మళ్ళీ భీకర యుద్ధం జరిగింది. పరస్పరం కొట్టుకున్నారు, చెట్లు విరగొట్టుకున్నారు, చెట్లు పీకి కొట్టుకున్నారు, రాళ్ళు విసురుకున్నారు. ఘోర యుద్ధం జరిగింది. ఓరి మూర్ఖుడా, ఇంతకు పూర్వమే నా చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణ అవశిష్టుడు వెయ్యవు, అంటే కొంచెం ప్రాణాలు మిగిలిన వాడు వెయ్యవు. అప్పుడే చచ్చేవాడివి, కానీ పారిపోయావు. పోన్లే అని వదిలేశాను. అలా వదిలినందుకు ఇప్పుడు మళ్ళీ నాతో యుద్ధానికి వస్తావా? ఈసారి ఈ ముష్టిఘాతంతో ఇక నీ పుష్టి మొత్తం పోతుంది, నువ్వు నరకానికి పోతావు అని పలికి పిడికిళ్ళతో 4 గుద్దులు గుద్దేట. క్రమంగా 4 దెబ్బలు తిన్నాక సుగ్రీవుడి శరీరం మళ్ళీ క్షీణించిపోయింది, శక్తి తగ్గిపోయింది. ఆయన అటు ఇటు చూడటం మొదలెట్టాడు, ఎక్కడ రాముడు అన్నట్టుగా దిక్కులు చూడటం మొదలెట్టట. వీక్షమాణం దిశశ్చైవ రాఘవః సహ ముహుర్ముహు. రాముడు కనిపెట్టాడు, దిక్కులు చూస్తున్నాడు వీడు, రామా నువ్వే దిక్కంటున్నాడు. ఇక పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి పారిపోతే వెళ్ళి యుద్ధానికి రాడు. అందుకని వెంటనే ప్రళయకాల యముడు కాలచక్రం సంధించినట్టుగా ధనుస్సుకు ఒక బలమైన బాణాన్ని సంధించాడు. చెవిదాకా లాగాడు, ఝామ్మని విసిరాడు. సరిగ్గా గురి చూసి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణం మహావేగంగా వెళ్ళింది, వాయువేగంతో వెళ్ళింది, వాలి వక్షస్సులో దిగిపోయింది, రొమ్ములో దిగిపోయింది. ఆ దెబ్బకి మద్ది చెట్టు కూలినట్టుగా 4 మైళ్ళ దూరం వెళ్ళి పడిపోయాడు అంతే వాలి. అంటే దాన్ని బట్టి అంతటి వీరుడు కూడా ఎగిరి దూరంగా పడిపోయాడు అనమాట. తుఫాను గాలికి చెట్లు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాడు. మళ్ళీ నేల మీద పడేటప్పుడు వాడు ఎలా ఉన్నాడంటే ఇంద్రధ్వజ యువోద్ధోత, ఇంద్రుడి ధ్వజం పడిపోయినట్టుగా పడ్డాట. ఇక్కడ వాల్మీకి ఒక గొప్ప శ్లోకం చెబుతున్నాడు. ఇంద్రధ్వజ యువోద్ధోత పౌర్ణమాస్యాం మహీతలే ఆశ్వయుక్ సమయే మాసి గతశ్రీకో విచేతస. బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో, ఇప్పుడంటే వెస్ట్ బెంగాల్ కానీ పూర్వం వెస్టును ఈస్టు కలిసి ఉండేవి. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అయిపోయింది. మన దేశంలో ఒక రాష్ట్రం బంగ్లాదేశ్ అయ్యింది, మరొకటి వెస్ట్ బెంగాల్ అయిపోయింది. కానీ ఇదంతా కలిపి ఆ రోజుల్లో గౌడ దేశం అనేవారు. వంగ లేక గౌడ దేశం, గౌడ దేశం అన్నా వంగ దేశం అన్నా అదే, వంగ శబ్దమే బెంగాల్ అయ్యింది. అక్కడ పూర్వం అమ్మవారి ఉపాసకులు ఏం చేసేవారంటే ఆశ్వయుజ మాసంలో ఓ పెద్ద కర్ర, ఇప్పుడు ధ్వజస్తంభానికి ఎంత కర్ర తెస్తాం అంత కర్ర తెచ్చి పాతేవారు. దానికి ఇంద్రుడి యొక్క ఐరావత చిహ్నం జెండాగా పెట్టేవారు. దానికి ఇంద్రధ్వజము అని పేరు. పూర్ణిమ దాకా ఆ ధ్వజాన్ని నిలబెడతారు, అమ్మవారి ఊరేగింపు చేస్తారు. ఈ ఊరేగింపు అయిపోయాక పూర్ణిమ నాడు పగలంతా అమ్మవారిని ఊరేగించాక
సాయంత్రం వేళ ఈ ధ్వజాన్ని కూల్చేస్తారు నేల మీదకి. ఈ పెద్ద స్తంభం ఉందే ధ్వజస్తంభం, ఆ జెండాతో కలిసి నేల మీద పడిపోవాలి. పడిపోయాక దాన్ని మోసుకెళ్ళి సముద్రంలో పారేస్తారు, బంగాళాఖాతంలో కలిపేస్తారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఆశ్వయుజ మాసంలో ఊరేగింపు అయిపోయాక ఇంద్రధ్వజాన్ని అమ్మవారి ఉపాసకులు పడగొట్టేసినట్టుగా వాలి పడిపోయాట. ఆ ఇంద్రధ్వజం కూలిపోయినట్టుగా కూలిపోయాట. పెద్ద మద్ది చెట్టు కదా అది, ఆ మద్ది చెట్టుని పడగొడితే ఎలా ఉంటుంది అలా పడిపోయాడు. అక్కడ పడిపోయిన చెట్టు ఇక మళ్ళీ పనికిరాదు, దాన్ని సముద్రంలో పారేస్తారు. ఇప్పుడు వాడు అలా పడిపోయాడంటే ఇంకా వాడి శరీరం పనికిరాదు, వాడిది కూడా నాశనం అవ్వడానికి తప్ప బ్రతకడానికి వీలు కాని శరీరం. ఒకసారి కింద పడిపోయిన ఇంద్రధ్వజం అయితే సముద్రంలో కలపాలి లేదా తగలబెట్టాలి, అలాగే వాలి కూడా తగలబెట్టబడాలి లేదా సముద్రంలో పారవేయబడాలి అని చెప్పడానికి ఎంత ఉపమానం చేశాడు ఆయన. పైగా పూర్ణిమ నాడు పడగొట్టినప్పుడు ఒక రకమైన మెరుపు వస్తుందిట ఆ ధ్వజంలో నుంచి. వాలి కూడా పడిపోతున్నప్పుడు వాడి శరీరంలో కాంతి కనపడింది కాబట్టి వాలి చచ్చి నరకానికి వెళ్ళాడు. కాంతి కనపడిందంటే ఒక వ్యక్తిలో అతడు నరకమునకు వెళ్ళాడు, ఉత్తమ లోకాలకు ఎడతాడు. ఎలా చెప్పగలం? రామబాణం దెబ్బ తిన్నాక రాముడు నిన్ను క్షమించానన్నాక ఆ వ్యక్తి ఎంత పాపాత్ముడైనా గ్యారంటీగా స్వర్గానికి ఎడతాడు. అది రాముడి యొక్క వాక్య యొక్క ప్రభావం. అలా కింద పడ్డంతో ఇంద్రధ్వజంలో పడిపోయి ఒక్క క్షణం కదలకుండా అయిపోయాట, ప్రాణం కడబట్టినట్టు అయిపోయింది.